నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది టు బి ఫ్రాంక్. ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్లో ఏదైతే రివీల్ చేశారో క్యారెక్టర్ని ఐ రియలీ లవ్డ్ ఇట్. అంటే ఇంత తక్కువ అసలు ఎక్స్పెక్టేషనే లేకుండా వచ్చాను. బట్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు వాచ్ దాట్. అంటే ఎక్కడ కూడా నాకు బోర్ కొట్టలేదు, ఎక్సైటింగ్గానే అనిపించింది. సో ఓవరాల్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ బాగా నచ్చింది, మెయిన్ క్యారెక్టర్ది. అండ్ స్టోరీ లైన్ చాలా బాగుంది, యూనిక్గా అనిపించింది, ఎక్కడో చూసినట్టు అనిపించలేదు. జనరల్గా హారర్ మూవీస్ అంటే ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తాం కదా, ఈ సీన్ ఇక్కడ వచ్చేస్తుంది, ఆ సీన్, ఏ హడావిడి లేదు, అనవసరమైన హడావిడి లేదు, అలాగే అనవసరమైనది ఏది లేదు. ఇట్ వాస్ సటిల్ అండ్ ఇట్ వాస్ ఎఫెక్టివ్. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఐఎమ్ హ్యాపీ. చూసినందుకు బోర్ కొట్టలేదు, బాగుంది. సినిమా చాలా బాగుంది. గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. నాకు భయం వేసి ఒకసారి అరిచాను కూడా, బాగా వచ్చి భయం వేసేసింది సినిమా. మ్యూజిక్ అయితే మావాడు అద్దరు కొట్టాడు, శ్రీవర్ధన్. చాలా చాలా బాగుంది. అందరికీ మరణం సినిమాకి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగర్ అన్నకి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. అండ్ మూవీ చాలా బాగా వచ్చింది, మీరు అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడాలని అనుకుంటున్నాను. నిజంగా చాలా బాగా వచ్చింది. మీ రివ్యూస్ కూడా ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, కంగ్రాచులేషన్స్ హోల్ మరణం టీమ్. అసలు ఎవ్రీ వన్ అసలు ఎంత బాగా యాక్ట్ చేశారంటే నిజంగానే ఒక బాలీవుడ్ మూవీలో మనం ఎంత హర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఈ సినిమాలో అంత హర్రర్ ఉంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. దట్టు శైలేష్ గారు డైరెక్టర్ చాలా బాగా చేశారు. ఆయన స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అందరు థియేటర్కి వచ్చి చూడండి. శ్రీ అయితే నా చాలా బెస్ట్ ఫ్రెండ్. అస్సలకి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా యాక్ట్ చేసేదాన్ని. నేనే భయపడేలా యాక్ట్ చేసేదాన్ని. మామూలుగానే భయం. అసలు సినిమాలో అయితే ఒక 1000 టైమ్స్ ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తన యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఓకే, కంగ్రాచులేషన్స్ బేబ్స్. Yeah, one of the good movie. Actually, every visual, the sound effects and the makeup and everything was quite awesome. Everyone should must watch the movie with your family. Actually, effort kuda chaala undi. Alage movie visuals gaani, a sound taking gaani, everything was damn cool. So I wish very happy luck for all the complete team of Sagar Shailesh Garu, and this movie is going to rock. And I want under please do support the movie visuals gaani and cinematography, writing, scales, everything was like complete professional gundi, chala baagundi. So I wish everyone to please do watch the movie. Thanks a lot. యా, మూవీ మరణం చాలా బాగుంది. అనుకోలేదు ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది అని. అండ్ రియల్లీ గుడ్ హారర్ కమ్ థ్రిల్లర్ మూవీ. ఐ ఎంజాయ్డ్ ఇట్. సూపర్. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను ఇవాళ మార్నింగ్ ఇప్పుడు ఫస్ట్ షో చూశాను. మరణం చాలా బాగుంది మూవీ. అంటే ఒక బ్లాక్ మ్యాజిక్తో ఒక రివెంజ్డ్ ఫార్మాట్ ఇది చాలా బాగుంది. సో చూసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ప్లీజ్ వాచ్ ఇట్. మీరు అందరూ కూడా డోంట్ మిస్ ఇట్. తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరణం మూవీలో సినిమాలో హారర్ బాగా చూపించారు. హీరోయిన్గా చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఎవరికైనా ఒక ఫస్ట్ ఫిల్మ్ అనేది చాలా చాలా స్పెషల్ మూమెంట్. అండ్ యాక్చువల్లీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ వర్ధన్ నాకు వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. మేమందరం కూడా 2 years బ్యాక్ ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసి ఇప్పుడు 2 years తర్వాత సీయింగ్ హిజ్ నేమ్ ఆన్ ద స్క్రీన్, ఇట్స్ అ వెరీ సరియల్ మూమెంట్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ సో కంగ్రాచులేషన్స్ వర్ధన్, మ్యూజిక్ డైరెక్టర్, కంగ్రాచులేషన్స్. చాలా బాగా వచ్చింది మ్యూజిక్ అయితే. అండ్ సినిమా పరంగా వచ్చేసరికి హారర్ ఫిల్మ్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్ అనమాట. అండ్ స్క్రీన్ పైన ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో కొన్ని జంప్ స్కేర్స్ అయితే వీ జెన్యున్లీ టెరిఫైడ్. సో రియలీ లవ్లీ పర్ఫార్మెన్స్ బై ది యాక్టర్స్ అండ్ గ్రేట్ జాబ్ ది డైరెక్టర్ అండ్ ఎడిటింగ్ అంతా చాలా క్రేజీగా వచ్చింది. ఐ హోప్ పీపుల్ విల్ వాచ్ మరణం అండ్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. న్యూ టాలెంట్ డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. లవ్లీ గైస్, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మందికి నచ్చుతుంది మూవీ. సో సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీ లాక్ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ నుంచి ఆడియన్స్ అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మాటలు చాలా
టైం తీసుకున్నాం రిలీజ్కి, బట్ ఫైనల్లీ వీఆర్ వెరీ హ్యాపీ. సో మీరు ఆడియన్స్ అడగాలి ఎలా ఉంది సెకండ్ హాఫ్, ఎలా ఉంది సెకండ్ హాఫ్ కదా, ఎలా ఉంది మొత్తం ఉండాలి. నేను ఏదో టెన్షన్లో ఉండి ఇలా మాట్లాడాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హలో హాయ్ అండి ఎవరివన్. అండ్ నేను వెరీ ఫస్ట్ టైం లైక్ నా ఫిలిమ్స్లో ఇది ఫస్ట్ టైం ఆడియన్స్తో చూశాను. సో హ్యాపీ. అండ్ అందరూ మా సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ప్లీజ్ మీరు అందరూ చూడండి, థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. అండ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో చాలా లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే వెరీ సైలెంట్గా సినిమాని చూశారు. సో ఇది ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. ఓకే, మూవీ చాలా బాగుంది. హారర్ మూవీ కదా, ఎలా ఉంటుందో అని వచ్చాం కానీ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూడాల్సిన మూవీ. డెఫినెట్గా వచ్చి వాచ్ చేయండి. హలో ఎవ్రీబడి, మేము మరణం మూవీకి ఇవాళ ఫస్ట్ షోకి వచ్చాము థియేటర్లో. మేము అసలు యాక్చువల్గా నేను ఫైనల్ చూడలేదు ఇప్పటి వరకు కూడా. ఐ ప్లేడ్ అ వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్ ఇందులో. ఏంటి పేరేంటి నా క్యారెక్టర్? తెలీదు. సో మీరు చూడండి, నా క్యారెక్టర్ ఏంటో మీరే చెప్పాలి. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. సో మీరు అందరూ కూడా మూవీ చూడాలి. నేను ఇప్పటివరకు యాక్చువల్లీ ఫైనల్ కట్ చూడలేదు, కాకపోతే ఇవాళ థియేటర్లో చూసి నేను యాక్చువల్గా చాలా సర్ప్రైజ్ అయ్యాను. మూవీ ఈజ్ బ్రిలియంట్. సో మీరు అందరూ కూడా ప్లీజ్ వాచ్ చేయండి అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ద మూవీ నేమ్ ఈజ్ మరణం, ద డెత్. హాయ్ అండి, మరణం అనే సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమాలో నేను సిద్ధు అనే క్యారెక్టర్ చేశాను. మా ఫ్రెండ్ వచ్చేసి హారిక అనే క్యారెక్టర్ చేసింది అండ్ సందీప్ ఆకాష్ అనే క్యారెక్టర్ చేశాడు. సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది, పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి కథ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది అండ్ మా డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా మంచిగా ఉంది, ఫుల్ హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ అండి. డెబ్యూ కదా, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయా మూవీలో. టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ద ట్విస్ట్ ఆర్ రియలీ గుడ్ అండ్ ద క్యారెక్టర్స్ బాగా చేశారు, చాలా బాగా చేశారు యాక్టర్స్ అందరూ. యా, దట్స్ ఇట్. వెరీ నైస్ మూవీ. హాయ్ అండి. సో ఓకే,